హలో అండి, నేను మీ శైలజ చిట్టి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలామంది పాలకూర అనగానే పాలకూర పప్పు లేదా పాలక్ పన్నీర్ మాత్రమే చేస్తూ ఉంటారు. ఈరోజు వీడియోలో పాలకూర పచ్చి బఠానీ కూర ఎలా చేయాలో మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ కూర పౌష్టికాహారంతో నిండి ఉంటుంది కాబట్టి ఇది మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇష్టమైన కూర అవుతుంది. చూసి మరి ఖచ్చితంగా ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా 2 కట్టల పాలకూర తీసుకోవాలి. అలాగే పచ్చి బఠానీ ఒలిచి పెట్టుకోండి. ఫస్ట్ పాలకూర కట్ చేయకముందే కడిగి పెట్టుకోవాలి శుభ్రంగా. పెద్ద గిన్నెలో వాటర్ పోసి 2-3 సార్లు వీడియోలో చూపిస్తున్నట్లు కడిగిన తర్వాత కట్ చేసుకొని పెట్టుకోండి. అలాగే ఒక 4 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. పోపులు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చిని 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోండి. పచ్చిమిర్చి మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు కూడా వేసి రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించుకోండి. ఉల్లిపాయ వేగిన తర్వాత పచ్చి బఠానీ కూడా వేసుకోండి. పచ్చి బఠానీ వేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోండి. పచ్చి బఠానీ కొంచెం కలర్ చేంజ్ అయినప్పుడు కొంచెం పసుపు, అలాగే రుచికి తగినంత కారం, ధనియా పౌడర్ వేసుకోండి. ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టి మసాలాలు మాడే వరకు ఒక 2 నిమిషాలు ఉంచండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పాలకూర కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా కలిపి మూత పెట్టి పాలకూర వాటర్ వదిలే వరకు అలాగే ఉంచండి. పాలకూరలో వాటర్ పోయాల్సిన అవసరం లేదు, అదే వాటర్లో ఉడికిపోతుంది. బఠానీ కూడా వాటర్ పోసి ఉడికించుకోవద్దు, అలా చేస్తే మరీ ఎక్కువగా ఉడికిపోతుంది. పాలకూరలో వాటర్ వదిలిన తర్వాత ఒక 15 నిమిషాలు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ వాటర్ మొత్తం ఉడికిపోయి ఆయిల్ వదులుతూ కర్రీ కింద అంటుకుంటున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, ఇలా చేసిన కర్రీ రైస్తో, రోటీతో, దేనితోనైనా సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. అండ్ మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్.